నీట్ కంటిన్యూ 12 సంవత్సరాల్లో చాలా సందర్భాలు లీక్ అయినాయి. దాని వెనుక వందల కోట్ల రూపాయల స్కామ్స్ ఉన్నాయి. అందుకోసం మీరు పేపర్ లీక్ చేస్తా ఉన్నారు. రాజకీయ నాయకులు అత్యంత స్వార్థపరులై కోచింగ్ మాఫియా వల్లనే ఈ లీకులు జరుగుతా ఉన్నాయి. ఇలాంటి లీక్ జరగడానికి వీలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మోదీ వీడియోలో వేసారు, మై ఫ్రెండ్స్ నాకు విద్యార్థులు అంటే ఇష్టం, ప్రేమ. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఒక ద్వేషపూరిత భావజలంతో ప్రచారం చేస్తూ వాళ్ళ మీద యాంటినేషనల్ గా తీసుకురావడం, కేసు పెట్టడం అనేది సరైనది కాదు. ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం చేసే తప్పులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. విద్యార్థి నాయకుల ఆ పవర్ ఇంకా దేశాన్ని మార్చాలని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఇక్కడ త్యాగాలకు వెనుకాడరు. ఇది ఉద్యమాల గడ్డ. దీనికి 100 ఏళ్ల పోరాట చరిత్ర ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా ఏడా రాజీ పడడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా ఏడా రాజీ పడలేదు. పాలసీలను ప్రశ్నించడం కూడా ఏడా రాజీ పడలేదు. తెలంగాణలో ప్రతి ఏరియాలో గల్లీలో చూసుకున్నా సరే శ్రీ చైతన్య నారాయణ ఎట్లున్నాయి ఇవి ఫిజిక్స్ వాళ్ళ అని చెప్పేసి, రిసోనెన్స్ అని చెప్పేసి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు, మన ముఖ్యమంత్రి గారు. అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు. మీ దగ్గర విద్యాశాఖ ఉంది, మరి వీటి మీద మీరు సమీక్ష జరిపి అకాడమీ లేకుండా చేయొచ్చు కదా. ఈ కార్పొరేట్ మాఫియా, కార్పొరేట్ విద్యా మాఫియా వల్ల ఇంకెంతమంది విద్యార్థులు చనిపోవాలి. హైడ్రా సంతకాలు ఫోర్జరీ చేసి వీళ్ళంతా కూడా అంటే ఎంత పెద్ద మాఫియా. వీళ్ళు ఫైర్ సేఫ్టీ లేకుండా నకిలీ ఫైర్ సేఫ్టీని క్రియేట్ చేసుకుని వాళ్ళే సైన్ చేసి ఇష్ట రీతిన మీరు పర్మిషన్స్ లేకుండా కూడా మీరు సంస్థలు నడుపుతున్నారు. ఇప్పుడు అణచివేత తెలియదు కదా, మీరు కూడా సమానంగా మాతో పాటు గుడిలోకి వస్తారు, మీరు సమానంగా మాతో పాటు కాలేజ్కి వస్తారు, మీరు మా లెక్క మంచిగా ఫ్రెండ్స్ గా కలిసి ఉంటున్నాం అని చెప్పి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. బ్రాహ్మణుల పిల్లను మాలా మాదిగా అబ్బాయిలను పెళ్లి చేసుకోమంటే చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నదా?